హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆటమ్ టేల్స్. ఆంధ్రులు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజుల పాటు జరుపుకునే ఈ సంబరాల్లో మొదటి రోజును భోగి పండుగగా పిలుస్తారు. భోగి పండుగ విశిష్టత, ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. మొదట భోగి మంటలు. భోగి రోజు తెల్లవారుజామునే లేచి పాత వస్తువులను, పనికిరాని వస్తువులను మంటల్లో వేసి భోగి మంటలు వేస్తారు. దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే, మనలోని పనికిరాని అలవాట్లను, చెడు ఆలోచనలను వదిలేసి క్రొత్త వెలుగుతో జీవితాన్ని ప్రారంభించాలని. ముగ్గులు, గొబ్బెమ్మలు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. ఈ గొబ్బెమ్మలను గౌరీదేవిగా పూజిస్తారు. వీటికి పసుపు, కుంకుమ మరియు పువ్వులతో అలంకరిస్తారు. తరువాత హరిదాసులు, గంగిరెద్దులు. సంక్రాంతి సందడిలో భాగంగా హరిదాసులు హరిలో రంగా హరి అంటూ ఇంటి ముందుకు వస్తారు. గంగిరెద్దులను అందంగా అలంకరించి ఇంటింటికి తిప్పుతారు, విన్యాసాలు చేయిస్తారు. ఇది పల్లెటూరి సంస్కృతికి అద్దం పడుతుంది. భోగి రోజున చేసే వంటకాలు. ప్రత్యేకంగా పులగం చేస్తారు. బియ్యం, పెసరపప్పుతో చేసినది. చిక్కుడుకాయ కూర మరియు నువ్వుల పచ్చడి, నువ్వుల పొడి ఇట్లాంటివి ప్రధాన వంటకాలు. సాయంకాల వేళల్లో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఉండేందుకు సాయంత్రం వేళ భోగి పళ్ళు, రేగిపళ్ళు, చెరుకుగడలు, నాణాలు మరియు అక్షింతలను కలిపి పిల్లల తలపై పోస్తారు. దీనివల్ల శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని, ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. భోగి అంటే వినోదం మాత్రమే కాదు, పాతవి వదిలి కొత్తవి వాటికి స్వాగతం పలికే ఒక శుభారంభం. ప్రకృతిని, పశువులను మరియు మన సంప్రదాయాలను గౌరవించే గొప్ప పండుగ ఇది. ఈ భోగి అందరి జీవితాల్లో క్రొత్త వెలుగులు తీసుకురావాలని ఆశిద్దాం. హ్యాపీ భోగి.